నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించిందని అందులో వచ్చిన ప్రతి అర్జీని కూలంకషంగా పరిశీలించి తిరిగి ఆ సమస్య పునరావృతం కాకుండా సరైన రీతిలో పరిష్కారం చూపాలని అర్జీదారుల్లో సంతృప్తి స్థాయి పెంచేలా అర్జీలు పరిష్కారం చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా తహసీల్దార్లను సర్వేయర్లను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక భవనంలో తహసీల్దార్లు సర్వేయర్లు ఇతర అధికారులతో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు రెవెన్యూ సదస్సుల్లో 14,000 సమస్యలు వచ్చాయని వీటిలో 2,000కు పైగా సమస్యలకు పరిష్కారం చేయడం జరిగిందని మిగిలిన వాటిని 45 రోజుల లోపల పరిష్కరించాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. ఇటీవల జరిగిన రీజనల్ రెవెన్యూ సదస్సులో 45 రోజులు గడువు మీరిన తర్వాత జిల్లా నుండి ఎలాంటి భూ సంబంధిత సమస్యలు రాకూడదని రాష్ట్ర స్థాయి అధికారులు చెప్పారని దాన్ని బట్టి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీల పరిష్కారానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకుని పనిచేయాలన్నారు. మండల స్థాయిలో వచ్చిన అర్జీలను రెవెన్యూ పరమైన వాటిని వేరుగా సర్వేకి సంబంధించిన వాటిని వేరు చేసి క్షేత్రస్థాయికి వెళ్లి పరిష్కారం చూపాలన్నారు. డిఆర్ఓ చినవోబులేసు మాట్లాడుతూ చట్టానికి లోబడి పనిచేస్తూ వచ్చిన ప్రతి అర్జీని మానవతా దృక్పథంతో చదివి బాధితుని సమస్యను అర్థం చేసుకుంటే సగం సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. బాధితుల సమస్యలు పరిష్కరించే అధికార స్థాయిలో ఉన్నారు కాబట్టే ప్రజలు మీ వద్దకు వస్తున్నారని వచ్చారు కదా అని ఏది పడితే అది డిమాండ్ చేయవద్దన్నారు. సమావేశంలో జేసీ గోపాలకృష్ణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. కండక్ట్ చేస్తారండి గౌరవ ముఖ్యమంత్రి గారు వారు అక్కడ ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అది డిటోగా సేమ్గా మీకు ఇద్దరు కూడా చెప్తున్నాను. లాస్ట్ వీక్ రీజనల్ కాన్ఫరెన్స్ జరిగింది. దాంట్లో గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ మినిస్టర్ అదేవిధంగా సిసిలే గారు అందరు చెప్తున్నది ఏంటంటే ఈ 45 డేస్లో మీరు ఏదైతే డిస్పోజ్ చేస్తున్నారో ఆ తరువాత ఎటువంటి కంప్లైంట్స్ కూడా మీ డిస్ట్రిక్ట్ నుంచి రాకూడదు. దట్ వాస్ దేర్ వర్డ్స్. అంటే ఇది ఎందుకు చెప్పాలంటే అంత ఎఫెక్టివ్గా డిస్పోజల్ అనేది ఉండాలి. సో ఇప్పుడు మన డిస్ట్రిక్ట్లో చూస్తే దాదాపు 14,000 గ్రివాన్సెస్ వచ్చి ఉన్నాయి రెవెన్యూ సదస్సులో. దాంట్లో ఇప్పటిదాకా అరౌండ్ 2,500 గ్రివాన్సెస్ని డిస్పోజల్ కూడా చేయడం జరిగింది. సో మిగతా కేసెస్ ఉన్నాయి. దీన్ని చేయడానికి 45 డేస్. సో దీంట్లో సర్వేస్ ఉన్నారు, ఇక్కడ తహసీల్దార్స్ ఉన్నారు. మీరు అందరూ కూడా ఏం చేయాలంటే మీ మండల్లో ఇప్పటిదాకా వచ్చిన కేసెస్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో రెవెన్యూ సంబంధించిన వచ్చిన కేసెస్ ఎన్ని ఉన్నాయి, సర్వే రిలేటెడ్ వచ్చిన కేసెస్ ఎన్ని ఉన్నాయి, యు సిట్ టుగెదర్ విత్ యువర్ మండల్ సర్వేయర్. రెండు కూడా కేటగరైజ్ చేసుకోండి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. రెండోది అమాంగ్ యువర్ రెవెన్యూ ఇష్యూస్ దాంట్లో ఏమేమి వచ్చి ఉన్నాయి, ఆర్ఓఆర్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా పిఓటి అసైన్మెంట్ వైలేషన్ కేసెస్ ఎన్ని వచ్చి ఉన్నాయి, పాత్వే డిస్ప్యూట్స్ ఉన్నది ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా మీకు ఎంక్రోచ్మెంట్ రిలేటెడ్ కేసెస్ ఎన్ని వచ్చి ఉన్నాయి. ఫిఫ్త్ చూస్తే హౌస్ సైట్స్ కోసం పట్టా అడుగుతున్నారు సర్వీసెస్ రిలేటెడ్, అది ఎన్ని వచ్చి ఉన్నాయి. ఆల్ ద తహసీల్దార్స్ యు ఆర్ వెరీ వెల్ అవేర్ ఆఫ్ యువర్ ఫీల్డ్ ప్రాబ్లమ్స్. నేను మీకు వెళ్తున్నప్పుడు పాత కేసు కూడా మీకు చెప్తున్నారు. సో యు ఆర్ వెరీ వెల్ అవేర్ ఆఫ్ ద ఇష్యూస్. మన వాళ్ళకు లాస్ట్ ఇన్సిడెంట్ గుర్తుండాలి అన్న ఉద్దేశంతో ఈ టాపిక్ వచ్చాను. పబ్లిక్తో ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉన్నా కూడా చట్టానికి లోబడి కొంత హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో కూడా చూడండి, చట్టానికి లోబడి పనిచేయండి. ఇటీఎస్ఎల్ఏలోనే ఉన్నప్పుడు కొంత ప్రోయాక్టివ్గా కొంత కీన్గా అతని అర్జీని పరిశీలిస్తే పరిష్కారం సగం దొరుకుతుంది. అర్జీని కొంచెం మానవతా దృక్పథంతో చదవండి. సొల్యూషన్ 50% చదివితేనే దొరుకుతుంది. ఎదుటివాడు అంటే పిటిషనర్ మీ దగ్గరికి వస్తూ ఉన్నాడు అంటే నువ్వు కాంపిటెంట్ అధికారాన్ని వస్తున్నాడు,
నీ ఇండివిజువాలిటీ పక్కన పెట్టండి. ఆ కాంపిటెంట్ ఎలా వచ్చింది? ప్రభుత్వం ఇచ్చింది, దైవానుగ్రహం. అవి తీర్చడానికే మనం ఉన్నాం. అంతేగాని ఎందుకు వచ్చావు, నీ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే డిమాండ్, ఇవి మనసులో పెట్టుకోవద్దండి. మాజీ ఎంపీ, ప్రస్తుత శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజుపై వైసీపీ ప్రభుత్వ హయాంలో సిఐడి కార్యాలయంలో చోటు చేసుకున్న హత్యాయత్నం కేసు విచారణకు కామెపల్లి తులసిబాబు కృష్ణా జిల్లా గుడివాడ నుండి తన అనుచరులతో హాజరై హడావుడి చేశారు. బల ప్రదర్శనగా వచ్చి ఆధిపత్యం చూపబోయారు. పోలీసులు హెచ్చరించినా పెడచెవిన పెట్టారు. సిఐడి కార్యాలయంలో తులసిబాబు తన గుండెలపై కూర్చొని పిడిగుద్దులు కురిపించి చంపడానికి ప్రయత్నించారని రఘురామరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన్ని నెల 3న విచారణకు హాజరు కావాలని దర్యాప్తు అధికారి ఎస్పీ దామోదర్ మొదటిసారి నోటీసులు ఇచ్చారు. 4 రోజుల సమయం కావాలని తులసిబాబు ఎస్పీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. మరోమారు నోటీసులు ఇవ్వడంతో హాజరవ్వక తప్పలేదు. రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం కేసులో పోలీసు దర్యాప్తు ఊపందుకుంది. ఇప్పటికే 4 దఫాలు సిఐడి దర్యాప్తు అధికారి విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ను పోలీసులు విచారించి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. మరోసారి బుధవారం విచారించారు. అప్పటి సిఐడి అధిపతి సునీల్ కుమార్తో పాటు ప్రైవేటు వ్యక్తులు కార్యాలయంలోకి వచ్చి రఘురామకృష్ణరాజు గుండెలపై కూర్చొని తీవ్రంగా హింసించారనే అభియోగాలతో కామెపల్లి తులసిబాబును పోలీసులు తాజాగా విచారిస్తున్నారు. ఆయన అనుచరులతో భారీ ర్యాలీగా రావడం, హల్చల్ చేయడం కలకలం రేపుతుంది. రాత్రి పొద్దుపోయే వరకు తులసిబాబు విచారణ కొనసాగింది. దీంతో ఆయన అనుచరులు కార్యాలయం సమీపంలోనే ఉండటంతో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తులసిబాబును అరెస్ట్ చేసి పోలీసులు కస్టడీలో ఉంచినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. మధ్యాహ్నం తర్వాత తులసిబాబును గుంటూరు కోర్టులో హాజరుపరచనున్నారు. అలా ఒకసారి ముందుకు రా శివ. పూర్వపు డ్వామా పీడీ కె సీనారెడ్డిపై వచ్చిన అభియోగాలపై కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టిందని విచారణ అధికారి డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు తెలిపారు. డ్వామా కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సభ్యులను జిల్లా ఆడిట్ అధికారి శివనారాయణ రెడ్డి, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణతో కలిసి పలువురు ఉద్యోగుల నుండి వివరాలు రాబట్టారు. సీనారెడ్డిపై అనేక ఫిర్యాదులు అందాయని, వీటితో పాటు లోకాయుక్తకు కూడా వచ్చిన ఫిర్యాదులపై సిబ్బందిని విచారించి పూర్తి స్థాయి నివేదికను కలెక్టర్కు అందజేస్తామని లోకేశ్వరరావు తెలిపారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు డ్వామా ఆఫీసులో గతంలో పనిచేసిన ప్రాజెక్ట్ డైరెక్టర్ సీనారెడ్డి గారి పైన విచారణ చేయమని చాలా కంప్లైంట్స్ కూడా వచ్చినాయి. ఆ కంప్లైంట్స్ని బేస్ చేసుకుని 3 మెన్ కమిటీ ఒకటి కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తూ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పారు. సో ఇందులో భాగంగా త్రిసభ్య కమిటీ వీఆర్ కండక్టింగ్ ఎంక్వైరీ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ పీడీ డ్వామా ఆఫీస్లో చేస్తున్నాము. దీనికి సంబంధించి చాలామంది పిటిషనర్స్ ఎవరైతే మనకి కంప్లైంట్స్ పెట్టున్నారో ఆ పిటిషనర్స్, అలాగే ఆనరబుల్ లోకాయుక్తలో కూడా ఒక కంప్లైంట్ ఫైల్ అయింది. దానికి సంబంధించిన కంప్లైంట్ ఫైల్ చేసిన వ్యక్తి, వాళ్ళు ఇచ్చిన పిటిషన్స్లో ఎవరినైతే వాళ్ళు ఉదాహరించారో ఆ సంబంధిత డ్వామా ఆఫీస్ స్టాఫ్ అందరి సిబ్బందిని వాళ్ళని కూడా ప్రశ్నిస్తూ రకరకాల ఇన్ఫర్మేషను, స్టేట్మెంట్స్, ఫైల్స్ వెరిఫై చేసి డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసి ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఏదైతే ఉందో
అది కలెక్టర్ గారికి త్వరలో సబ్మిట్ చేస్తాం. ఒంగోలు ఐటీఐ ప్రాంగణంలో 3 రోజుల పాటు జరిగే తబ్లిక్ ఇస్తిమా ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు దాదాపు 10,000 మంది ముస్లిం సోదరులు ప్రత్యేక నమాజుల్లో పాల్గొన్నారు. రేపు ఇతర జిల్లాల ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని మైనార్టీ వెల్ఫేర్ అధికారి పార్థసారథి తెలిపారు. తబ్లిక్ ఇస్తిమాలో పాల్గొనేందుకు ముస్లింలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు నాయకులు కపిల్ బాషా, సయ్యద్ హమీద్, యూనిస్, నజీర్ అహ్మద్ తదితరులు తెలిపారు. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ గైరిల్ మగ్దూబి అలైహిం వలా ఫిల్ ఊలా అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ आने की फिजा कायम न करें। हम सब जानते हैं मेहरबानी फरमाए बाहर जाने की ఈ స్థలంలో అల్లా దయ వల్ల మనం అనుకున్నట్లే మొదటి రోజు ఈ రోజు ఇక్కడ ప్రసంగాలు జరుగుతాయని చెప్పాము 5ంటికి. అట్లాగే ఇప్పటికే కనీసం 10,000 మంది దాకా వచ్చేసారు. రేపు మనం అనుకున్నట్లే 1,00,000 మందికి మించి జనాలందరూ ముస్లిం సోదరులందరూ 2 జిల్లాల నుంచి వస్తారని మేము పక్కాగా భావిస్తున్నాము. దానికోసం చాలా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు డిఎంహెచ్ఓ సార్ కూడా పార్థసారథి గారు సార్ కూడా వచ్చి చాలామంది ఆఫీసర్లతో మాట్లాడి ఆయన కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరెవరైతే మనకు తోడిచ్చారో వాళ్ళకు అల్లా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మేము కోరుకుంటున్నాము. మరియు మా మత గురువులైనటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తాము, మాకు ఎవరైతే తోడిచ్చారో వాళ్ళందరికీ దువా చేయమని చెప్తాము. 11వ తారీఖు దువా జరిగిద్ది. ఆ దువాలో అందరి కోసం దువా చేస్తారు. ప్రపంచం మొత్తం కోసం దువా చేస్తారు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడి గురించి దువా చేస్తారు ఆ రోజు. అందుకోసం ఇక్కడ పార్టీలకు అతీతంగా, పార్టీలు కాకుండా ముస్లిం సహోదరులు ఎవరైతే వస్తారో ఇక్కడ పరలోకం గురించి ఇక్కడ మాటలు జరుగుతాయి. ఇహలోకం గురించి ఎటువంటి మాటలు జరగవు. ఏ విషయాల గురించి కూడా ఇంకా జరగవు. పరలోకంలో మానవుడు ఎట్లా ఉండాలి, ఇహలోకంలో జీవితం ఎట్లా గడపాలి, ఈ 50-60 సంవత్సరాల జీవితం, దాని గురించి మా పెద్దలు ప్రసంగిస్తారు. దానికోసం ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి మా పెద్దలు వస్తున్నారు. అన్ని విషయాలు డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఈరోజు రేపు ఎల్లుండి ఇక్కడ ఇస్తిమా కార్యక్రమం ఒంగోలులో జరుగుతుంది. మరి పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు భక్తులందరూ హాజరవుతారు. ఇక్కడ వచ్చి ఇక్కడ నమాజ్ కార్యక్రమంలో కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ సంస్థలు చేస్తున్నారు. దాంతోపాటు స్థానిక ఎమ్మెల్యే గారు, తర్వాత మన హానరబుల్ మినిస్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. చక్కటిగా అందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతోపాటు మున్సిపాలిటీ, పోలీసు, ఇతర సంబంధిత శాఖలందరితో కూడా స్వయంగా మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ కూడా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తిగా ఉంచడం జరుగుతుందని తెలియజేయడం. క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడి మోసాలకు పాల్పడుతున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. వారి వద్ద నుండి 8 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మనుషులందరూ ఒక విధంగా ఉండనట్లే మోసాలు కూడా రకరకాలుగా జరుగుతున్నాయని, ఎప్పటికప్పుడు కొత్త రకమైన మోసాలు, దొంగతనాలు వెలుగు చూస్తున్నాయని డీఎస్పీ తెలిపారు. ఇటువంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బల్లికురువ మండలం కొప్పెరపాలెంకు చెందిన కోట విజయకృష్ణ అనే వ్యక్తి అన్నౌన్ నెంబర్లకు ఫోన్ చేసి వరుసలు కలిపి పరిచయం చేసుకుని వారి దగ్గర నుండి నగదు ఫోన్పే ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి ఇతను ఫోన్పే చేయించుకోకుండా బిజినెస్ కరెస్పాండెంట్ సెంటర్ నెంబర్కు ట్రాన్స్ఫర్ చేయించుకుని నరసరావుపేట మండలం పాలెం నగర్కు చెందిన చిక్కాల చక్రవర్తిని పంపించి అతని ద్వారా ఆయా మొత్తాలను డ్రా చేయించుకున్నట్లు తెలిపారు. వీరిపై విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు
వన్ టౌన్లో ఒక కేసు, నూజివీడు, కైకలూరు, కృష్ణలంక పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్క కేసు నమోదు అయినట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుంటూరు గ్రామంలోని శనగల వ్యాపారం చేస్తున్న కొనిజేటి సురేష్ బాబుకు ఫోన్ చేసి తన మేనల్లుడుగా నమ్మించి వారి దగ్గర 3-4 దఫాలుగా 8 లక్షల రూపాయలు ఫోన్పే ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఎస్పీ ఇచ్చిన సూచనల మేరకు రూరల్ సిఐ ఎన్ శ్రీకాంత్, నాగులుప్పలపాడు ఎస్ఐ బి శ్రీకాంత్ దర్యాప్తు చేసి ఇరువురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 8 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీస్ కానిస్టేబుల్ రాఘవులు, తిరుపతి రెడ్డి, రవికుమార్ రెడ్డిలను ఎస్పీ అభినందించినట్లు తెలిపారు. తాను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలిపారు. దీంట్లో ఒక 2 వ్యక్తుల్ని మనం అరెస్ట్ చేయటం జరిగింది. ఒక అతని పేరు కోట విజయకృష్ణ అని చెప్పేసి బల్లికొరవ మండలం కొప్పెరపాలెం విలేజ్. తర్వాత రెండో అతను చక్రవర్తి అని చెప్పేసి సాలిం నగర్ అని చెప్పేసి నర్సరావుపేట దగ్గర. వీళ్ళల్లో మెయిన్ వ్యక్తి మనకు కోట విజయకృష్ణ. ఇతను 2017లో సిఏ చేస్తూ డిస్కంటిన్యూ చేశాడు. అప్పటి నుంచి కూడాను ఈ టైప్ ఆఫ్ అఫెన్సెస్ చేయడానికి అలవాటు పడ్డాడు. ఇతను చేసేటటువంటి అఫెన్సు మోడల్ ఎలా ఉంటుందనంటే తనకు తెలిసినటువంటి నెంబర్లు లేదంటే ఎక్కడైనా సరే చూసిన నెంబర్లు కామన్గా ఏదో ఒక నెంబర్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే మామయ్య అని చెప్పేసి పిలుస్తాడు. మామయ్య అని చెప్పేసి పిలిస్తే అవతల వ్యక్తి కనుక చెప్పురా చందు అనో లేదా చెప్పురా ప్రకాష్ అనో అలా కనుక కనెక్ట్ అయ్యారు అని అంటే వాయిస్ వాళ్ళకు తెలిసినటువంటి వ్యక్తులది ఎవరో ఒకళ్ళ వాయిస్ తోటి కొంచెం సిమిలారిటీ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తులకి ర్యాండమ్గా కొడతా ఉంటాడు. ఏదో ఒక నెంబర్ తోటి కనెక్ట్ అవుతాడు అనమాట. కనెక్ట్ అయినటువంటి వెంటనే తను ఏదో ఇబ్బందులో ఉండానో లేదంటే ఫ్రెండ్కి యాక్సిడెంట్ జరిగిందనో ఇట్లా డిఫరెంట్ రీజన్స్ ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళ దగ్గర లేదా బిజినెస్ చేస్తున్నాను కొంత డబ్బులు అవసరమనో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వేయించుకుంటాడు, ఫోన్పే చేయించుకుంటాడు. అది కూడా ఫోన్పే చేయించుకునేది తన సొంత అకౌంట్కు చేయించుకోడు. ఏం చేస్తాడు అని అంటే మనకు మనీ ట్రాన్సాక్షన్స్ పాయింట్స్ అని ఉన్నాయి, బిజినెస్ కరస్పాండెంట్స్ అంటారు. మనం బ్యాంకుల వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని రూరల్ ఏరియాలో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నటువంటి పని అనమాట. మీరు అందరూ గమనించే ఉంటారు, రూరల్ ఏరియాలో ఉంటారు. అలాంటి నెంబర్ ఎక్కడికన్నా పోయినప్పుడు ఆ నెంబర్ చూస్తాడు. ఆ నెంబర్ చూసి ఆ నెంబర్ ఇస్తాడు ఫోన్ చేసినటువంటి వ్యక్తికి. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వేయించుకుంటాడు. అట్లా అతని ద్వారా కనెక్షన్ కనుక బాగా కుదిరింది, వాళ్ళిద్దరి మధ్య కరస్పాండెన్స్ కుదిరిందంటేనో 2-3 సార్లుగా డబ్బులు వేయించుకుంటాడు. ఒకవేళ అతను ఒక్కోసారి ఒక్క ట్రాన్సాక్షన్ తోటే క్లోజ్ చేసుకుంటాడు. ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వేయించుకొని చీట్ చేయటం. ఆ వేసినటువంటి అమౌంట్ను ఈ రెండో వ్యక్తి చక్రవర్తి అనేటటువంటి వ్యక్తిని పంపించి ఆ డబ్బులు కలెక్ట్ చేసుకుంటాడు. ఈ రకంగా 2017 నుంచి ఈ విధమైనటువంటి మోసాలు చేయటం మొదలుపెట్టాడు. చివరగా మన దగ్గర ఉప్పుగుండూరులో ఒక అతనికి కూడాను ఇట్లా మామయ్య అని చెప్పేసి మాట్లాడి తనేదో బిజినెస్ చేస్తున్నానని దాంట్లో అవసరం అని చెప్పేసి అతని దగ్గర నుంచి 8,34,000 వరకు తనకు 3-4 దఫాలుగా అమౌంట్ వేయించుకోవటం జరిగింది. ఈ అమౌంట్ తోటి ఏం చేస్తాడు అని అంటే తను మళ్ళా బెట్టింగ్లను రకరకాల అదరు వైసెస్ అతనికి అలవాటు పడి వాటికి ఖర్చు చేయటం మొదలుపెట్టాడు. మనకు ఉప్పుగుండూరులో కూడాను లాస్ట్ మంత్ డిసెంబర్లో జరిగింది. అది ఈ అమౌంట్ తోటి అతను బెట్టింగ్ పర్పస్ నిమిత్తం అని చెప్పేసి వేరే ఒక డిస్టెంట్ ప్లేస్కి వెళ్దామని చెప్పేసి ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే ఈరోజు మన నాగులుప్పలపాడు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అతన్ని పట్టుకోవటం జరిగింది రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో. ఈ సందర్భంగా ఈ కేసు డిటెక్ట్ చేసినటువంటి నాగులుప్పలపాడు ఎస్ఐ గారికి అట్లాగనే వాళ్ళ సిబ్బంది ఉన్నారు కొంత దీంట్లో ఎక్కువగా స్ట్రగుల్ పడి కూడాను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయటంలో రాఘవులు అని చెప్పేసి తిరుపతి రెడ్డి, తర్వాత రవికుమార్ రెడ్డి, వీళ్ళందరికీ కూడాను ఎస్పీ గారి తరపు నుంచి నా వైపు నుంచి కూడా వాళ్ళకి నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను. మీరు అంటే ఇట్లాంటి ఎన్నో రకాలుగా జరిగినటువంటి సందర్భాలు ఉంటాయి. ఒకవేళ ఇలాంటి వ్యక్తే కనుక పబ్లిక్కి ఎవరికన్నా ఫోన్ చేసినట్లయితే అతను వాయిస్ కానీ లేదు అని అంటే అదర్ డీటెయిల్స్ మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చును. కన్ఫర్మేషన్ లేకుండా కనుక మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఈ విధంగా మోసపోయేటటువంటి అవకాశం ఉంది.
నాట్ ఓన్లీ దిస్, ఇంకా మిగతాది కూడా ఉన్నాయి. సైబర్ క్రైమ్స్ మీరందరూ చూస్తున్నారు, కొత్తవి. ఇప్పుడు నేను చెప్పినవి అనే కాకుండా రేపు ఇంకొక రోజు కొత్తది రాదు అని చెప్పేసి మనం ఏమీ అనుకోలేం. కొత్తది కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఊహించలేనిది కొత్త పద్ధతి కూడా రేపు రాకపోవచ్చు. అందువల్ల అందరూ కూడాను ఇలాంటి క్రైమ్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పబ్లిక్ మా వైపు. హెచ్ఎంటీవీ వైరస్ ప్రబలితే తీసుకోవాల్సిన చికిత్సలపై ఒంగోలు రిమ్స్లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జీజీహెచ్లోని క్యాజువాలిటీ వెనక వైపున 20 పడకల ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇంతవరకు ఎటువంటి కేసు నమోదు కాలేదని, ఆ వైరస్ పట్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. జలుబు, జ్వరం, దగ్గు చలికాలంలో సర్వసాధారణంగా వస్తాయని, అటువంటి వాటికి సాధారణ చికిత్స తీసుకుంటే సరిపోతుందన్నారు. దీనికంటే అసాధారణంగా ఇబ్బంది పడితే జీజీహెచ్లోని ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తామని తెలిపారు. వాటి కోసం ప్రత్యేక వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. మా పై అధికారుల సూచన మేరకు మేము మా జీజీహెచ్ పరిధిలో ఒక 20 బెడెడ్ వార్డు తయారు చేశాం. అంటే ఒకవేళ ఫ్యూచర్లో కేసెస్ ఏమన్నా వస్తే వాళ్ళకు సపరేట్గా పెట్టడానికి వార్డు తయారు చేస్తున్నాం. దానికి సంబంధించి కావలసిన ఇతర సిబ్బంది అంటే నర్సింగ్ కావచ్చు, తర్వాత సబ్ స్టాఫ్ వాళ్ళందరినీ కూడా రెడీగా పెట్టుకున్నాము. కాకపోతే దీని గురించి పబ్లిక్ ఎక్కువ భయపడకుండా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు తీసుకొని, అంటే రొటీన్ మామూలుగా ఉన్నట్లు మన హ్యాండ్ హైజీను, తర్వాత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, తర్వాత మాస్క్ పెట్టుకోవడం, ఎక్కువ సమూహాల దీంట్లో పోకుండా ఒకవేళ వెళ్ళవలసి వస్తే దానికి తగు జాగ్రత్తలు తీసుకోవడం చేసుకుంటే దీనికి అంత భయపడాల్సిన పని లేదు. తర్వాత ఇంకేమన్నా వాళ్ళకి ఏమైనా జలుబు, ఏమైనా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా అనుమానంగా ఉన్నప్పుడు వాళ్ళకి వేళ హాస్పిటల్కి వస్తే చూసి స్క్రీనింగ్ చేసి దానికి తగు జాగ్రత్తలు చెప్తాము. ఇప్పటి వరకు అయితే దాని గురించి మన దేశంలో పెద్దగా లేదు కాబట్టి మనం అంతా దాని గురించి వరీ కావాల్సిన పని లేదు. కానీ అట్లనే మరి దాన్ని పట్టించుకోకుండా కాకుండా జాగ్రత్తల పరంగా ఇదిగా ఉంటే సరిపోతుంది. దానికి తగిన జలుబు, దగ్గు జనరల్గానే వస్తాయి కదా, వస్తాయి. దానికి సపరేట్గా దానివల్ల జరిగే దుష్పరిణామాలు అంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా ఏమంటే ఇప్పుడు వాతావరణం కావచ్చు, ఫుడ్ కావచ్చు, మనుషుల్లో ఇమ్యూనిటీ తగ్గుతూ ఉంది. లేకపోతే ఇవన్నీ భయపడాల్సిన పనులు కాదు. ఇమ్యూనిటీ తగ్గుతూ ఉంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా రియాక్ట్ అవుతున్నాం. అంటే మామూలుగా కొంచెంగా ఉండాల్సిన రియాక్షన్ ఇప్పుడు ఎక్కువగా ఉంది, బాడీ రియాక్ట్ అవుతుంది. సో దానికి తగిన దానివల్ల బాడీ పరంగా డిఫరెంట్ సిస్టమ్స్ డిఫరెంట్గా రియాక్ట్ అవుతాయి. సో ఫస్ట్ థింగ్ అంటే మనం ఇమ్యూనిటీ పెంచుకునే చర్యలు తీసుకోవాలి. అంటే అది ఫుడ్ గురించి కావచ్చు, లేదా రోజు తగినంత వ్యాయామము, కొంచెం ప్రాణాయామం అట్లాంటివి ఉంటుంది, రెస్పిరేటరీ అంటే యోగా, ఏరోబిక్స్ అవంతా అవి తీసుకుంటే వాళ్ళకు జనరల్గానే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అది తగ్గిపోవడం వల్లనే ఇట్లా మనము వీటికంతా మనము గురి కావాల్సి వస్తుంది, దానికి ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. అట్లా కాకుండా ప్రజలు ఇప్పుడు ఇంతకుముందు మనం కోవిడ్ టైంలో ఎట్లా జాగ్రత్తలు తీసుకున్నాము, చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నాం. అలాగనే కొంచెం కంటిన్యూ చేసుకుంటూ కొంచెం కేర్ఫుల్గా ఉంటే ఇది అంత భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత స్పెషల్ మెడిసిన్స్ కూడా మాకు పైనుంచి వస్తుంటాయి. అవి వచ్చిన అంటే ఇప్పుడు లేదు, వస్తుంటాయి, అవన్నీ రెడీగా పెట్టుకుంటాం. దీంతోపాటు ఇప్పుడు కాచి చల్లార్చిన నీళ్ళు అంటే ఇప్పుడు రొటీన్గా మన పూర్వీకులు చెప్పిన పద్ధతులే, కొత్తవి కాదు, కానీ పట్టించుకోవాలంటే చాలా మంచి జరుగుతుంది. సో దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రజలు చేసుకుంటే బాగుంటుంది. కోడి పందాలు నిర్వహించడం నేరమని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో కోడి పందాలు నిషేధ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. సంక్రాంతి పండుగకు జిల్లాలో చట్టవిరుద్ధమైన కోడి పందాలు నిరోధించే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జంతు హింస నివారణ చట్టం ప్రకారం కోడి పందాలు నిర్వహించడం, పాల్గొనుట నేరమని, క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కోడి పందాలు నిర్వహించకుండా చూసేందుకు జిల్లాలో డివిజన్, మండల, గ్రామస్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. సమిష్టిగా తనిఖీలు చేసి గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మార్కాపురం పట్టణంలోని రాక్వెల్ పబ్లిక్ స్కూల్, సాయి బాలాజీ హైస్కూల్లో జరిగిన సంక్రాంతి ఉత్సవాల్లో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయా స్కూళ్లలోని ఉపాధ్యాయులకు విద్యార్థులకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మార్కాపురంలో ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఈ స్కూల్ను నిర్మించి నడపడం యాజమాన్యం పట్టుదలను తెలియజేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. సిబిఎస్ఈ కరికులం సిలబస్ బోధించడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. అనంతరం సాయి బాలాజీ హైస్కూల్లో మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి కొన్ని వేల మంది విద్యార్థులకు విద్యను బోధించడం అభినందనీయమని అన్నారు. ఒకప్పుడు పట్టణానికి దూరంగా ఉండే స్కూల్ ఇప్పుడు దాదాపు 1700 మంది విద్యార్థులతో నడపడం సంతోషమని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలను వీక్షించారు. కార్యక్రమంలో ఆయా స్కూల్స్ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన భూములకు చేరుతుందో ఆ రోజు మన అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందిన అభివృద్ధి పదంలో నడుస్తుంది. మన ప్రాంతంలో కూడా ఎన్నో రకాలుగా సంస్థలు, ఎన్నో రకాలుగా ఇండస్ట్రీలు, ఇటువంటివన్నీ కూడా వచ్చి మన ప్రాంత అభివృద్ధికి దోహదపడతాయి. కాబట్టి అది ఆ కళ నెరవేరాలని, ఆ యొక్క వాస్తవ పరిస్థితులు జరగాలని మనస్ఫూర్తిగా మనం అందరం కోరుకోవాలని, మన ప్రాంత అభివృద్ధిని కాంక్షించే మనం అందరం కూడా ఆ కళ నెరవేరే విధంగా ఆ భగవంతుని మనసారా ఆశీర్వదించమని వేడుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి స్కూల్ యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మధురలోని ఓ మీనాక్షి పలుకు అయ్య మనసులు ఆలోచనలు అమ్మ తలుపుల అనుమానాలు అదిగదిగో ఒక్కసారిగా అంబ కరుణ సాంబయ్య ప్రేమతో రేపు మాపు అభివృద్ధి అంటే రోడ్లు, రుణాలు ఇవ్వడమే కాదని అందరికీ విద్య అందించడమే నిజమైన అభివృద్ధి అని ఉల్లాస్ కార్యక్రమం ద్వారా ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఫంక్షనల్, ఆర్థిక, క్రియాత్మక అక్షరాస్యత కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టడం హర్షణీయమని డిఆర్డీఏపీడీ తేల రవికుమార్ అన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి ఉల్లాస్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని 38 మండలాల్లో 198 గ్రామాల్లో అమలవుతున్న కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలందరినీ అక్షరాస్యులుగా మార్చాల్సిన బాధ్యత ఉందన్నారు. అజ్ఞానం అనే చీకట్లను తొలగించే కార్యక్రమం ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రారంభించడం హర్షణీయమని, మంచి కార్యక్రమం విజయవంతం చేసేందుకు అందరూ కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, వయోజన విద్యా ఉప సంచాలకులు పి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు అధికారులు, ఎంపీఎంలు, ఏపీఎంలు, సిసిలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మానవ అభివృద్ధి, హ్యూమన్ డెవలప్మెంట్ అనేటువంటిది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ తో ముడిపడుతుంది. అందువల్లనే వయోజన విద్య అనేటువంటి ఒక ప్రత్యేకమైన నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఉమ్మడి జాబితాలో భారత రాజ్యాంగంలో ఉంచి కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వము ఫండ్స్ ఖర్చు పెట్టింది. ఎందుకంటే నో ఇలిటరేట్ పర్సన్, ఏ ఒక్కరు కూడా నిరక్షరాస్యులు అనే వాళ్ళు ఉండకూడదు, అందరూ అక్షరాస్యులుగా మార్చాలి. అక్షరమే అభివృద్ధి. మనిషికి ఉన్నటువంటి కెపాసిటీ లేకపోతే ఇంటెలిజెన్సీ, టాలెంట్, ప్రతిభ ఏవైనా సరే సమాజపరం కావాలంటే, తనకైనా ఉపయోగపడాలంటే దానికి విద్య అంటారు. విద్య అందినటువంటి వ్యక్తికి, విద్య లేకుండా ఉండేటువంటి వ్యక్తికి ఉన్నటువంటి డిఫరెన్స్ మనకు తెలుసు. అదే చాలా టాలెంట్ ఉంటుంది కానీ నాకు ఆ చదువు కూడా ఉంటున్నట్టయితే అనేవాళ్ళు చాలా స్థాయికి ఎదుగుతారు. వితౌట్ ఎడ్యుకేషన్ కూడా ఒక రీచ్కి వెళ్తారు. టెక్నాలజీ రిలేటెడ్ గా కూడా, ఫైనాన్షియల్ రిలేటెడ్ గా కూడా ఇన్వాల్వ్ చేసి ప్రస్తుత పరిస్థితులు తగ్గట్టుగా ఈ ఉల్లాస్ అనే పేరుతో 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి 2026-27 ఆర్థిక సంవత్సరం వరకు ఒక 3 సంవత్సరాల్లో ఫేజ్డ్ మేనర్లో అందరూ కూడా లెటరేట్ చేయాలి. నాట్ ఓన్లీ జస్ట్ రాయటము చదవడమే కాదు, కొంత లేటెస్ట్ సాంకేతిక పరిస్థితులు చాలా మంది నేను బాగా అతి భయంకరమైనటువంటి ఇలిటరేట్
చదువు అసలు ఏమి రాదమ్మా. పెన్షన్కి ఏదో నొక్కి అవినీతి జరిగినట్టుగా ఆమె నొక్కిన నంబర్ వల్ల అనుకుంటే అయింది. పైన వాళ్ళు మీ దగ్గర ఇన్ని కేసులు ఉంటే అవినీతి కేసులు మీరు ఒక్కరి ఎందుకు యాక్షన్ తీసుకోలేదని చెప్పి సిఓ గారు జూమ్ కాన్ఫరెన్స్ లో అడిగితే కలెక్టర్ గారు వాళ్ళు మీరు కాదు నువ్వే ఫోన్ చేసి కనుక్కో అంటే నేను ఒక 50 మంది ఫోన్ చేశాను. హెచ్టీ వినియోగదారుల సమస్యలను పరిష్కారానికి ప్రభుత్వ పెద్దలతో చర్చించి కృషి చేస్తారని విద్యుత్ శాఖ ఎస్సీ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా విద్యుత్ భవనంలో హెచ్టీ వినియోగదారుల సమస్యల కోసం ప్రత్యేక ఈవెంట్స్ ఏర్పాటు చేసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎస్సీ మీడియాతో మాట్లాడుతూ హెచ్టీ వినియోగదారుల బిల్డింగ్స్ సమస్యను పరిష్కరించేందుకు పెట్టిన గ్రీవెన్స్ కు 20 మంది వినియోగదారులు హాజరయ్యారని, వారిలో 15 మంది తమ సమస్యలను తెలియజేశారని, ముఖ్యంగా ట్రూ అప్ ఛార్జీలు, ఫ్యూయల్ పవర్ పర్చేస్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నందున భారంగా ఉందని, ప్రభుత్వంతో మాట్లాడి తగ్గించే అవకాశం ఉంటే చూడమని వారు చెప్పినట్లు తెలిపారు. నెలలో 3వ తేదీలోపు హెచ్టీ రీడింగ్ బిల్లు ఖచ్చితంగా తీస్తామని, నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీల రీడింగ్ పెండింగ్ బిల్లులు ఉన్నాయని, వారు మళ్లీ ఫ్యాక్టరీ ప్రారంభిస్తే వాటిని తిరిగి చెల్లించుకునేందుకు వీలుంటుందని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలైన కలెక్టరేట్, ఇరిగేషన్, వాటర్ సప్లై, మెడికల్, పంచాయతీరాజ్ విద్యుత్తు బిల్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు. వీటికి సంబంధించిన హెచ్ఓడీలకు ఇప్పటికే బిల్లులు పంపించామని, బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత బిల్లులు కట్టేందుకు ప్రయత్నిస్తామని వారు చెప్పడం జరిగిందని తెలిపారు. హెచ్టీ వినియోగదారుల మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. హెచ్టీ వినియోగదారులకి ఏమేమి సమస్యలు ఉన్నాయి, బిల్లింగ్ ఇష్యూస్ కానీ లేకపోతే అదర్ ఇష్యూస్ ఏమున్నాయి అనేది సహజంగా ప్రతి 3-4 నెలలకి ఒకసారి వాళ్ళతోటి మీటింగ్, ఇలాంటి మీటింగ్ కండక్ట్ చేసి తెలుసుకొని అవన్నీ రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఇది మామూలుగా ఆనవాయితీగా వస్తున్నటువంటి పద్ధతే. దాని ప్రకారం ఈరోజు హెచ్టీ కన్జ్యూమర్స్ మీట్ జరపడం జరిగింది. దగ్గర ఒక 25 to 30 కన్జ్యూమర్స్ వచ్చారు. అందరికీ ఇంటిమేట్ చేశాము. బట్ ఇష్యూస్ చెప్పాలి, ఏదన్నా ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే వస్తారు మీటింగ్కి. ఆ విధంగా ఒక 25 మంది వచ్చారు. వాళ్ళు ఒక 25 మందిలో కూడా ఓ 15 మంది వాళ్ళ సమస్యలు చెప్పారు. అన్నీ కూడా నోట్ చేసుకున్నాము. ఆ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. పెద్ద మేజర్ ఇష్యూస్ ఏమి లేవు. ఈ ప్రస్తుతం మనం వేస్తున్న ట్రూ అప్ ఛార్జెస్, తర్వాత ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అని ఒక ఛార్జీ ఒకటి వేస్తున్నారు. అటువంటివి గతం నుంచి కూడా బిల్లుల్లో యాడ్ చేస్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ వాళ్ళు ఇంకొకసారి దాని గురించి ఆ ఛార్జెస్ భారం ఎక్కువగా ఉంది, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పునరాలోచన చేసి అవి లేకుండా చేస్తే ఇండస్ట్రీస్ బాగా రన్ చేసుకోవడానికి మాకు ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలియజేశారు. దాన్ని మనం ప్రస్తుతం ఏపీఆర్సీ బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు టారిఫ్ ఫైనలైజ్ చేయడం కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి. దానిలో భాగంగా వాళ్ళకి ఈ రిప్రజెంటేషన్స్ కూడా అన్నీ సబ్మిట్ చేసి ఈ విషయాలు ఒకసారి పరిశీలించమని కోరటం జరుగుతుందని తెలియజేశాం. పని ప్రదేశంలో మహిళా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఆల్ ఇండియా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కన్వీనర్ ఎన్ రాజ్యలక్ష్మి అన్నారు. ఒంగోలు ఎన్జీఓ హోంలో ప్రకాశం జిల్లా ఉమెన్ వింగ్ విస్తృత స్థాయి సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ఏపీ ఎన్జీఓ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కుంచాల కోటేశ్వరమ్మ అధ్యక్షత వహించారు. ఉద్యోగాలు చేసే చోట వివక్షత, లైంగిక వేధింపులు ఎవరికైనా ఎదురైతే ధైర్యంగా సంఘానికి వివరించాలని రాజ్యలక్ష్మి తెలిపారు. ఉన్నత చదువులు చదివినా కూడా సమాజంలో మహిళల పట్ల ఇంకా వివక్షత కొనసాగుతూనే ఉందని, వాటన్నింటినీ అధిగమించి కుటుంబం కోసం శ్రమిస్తున్న మహిళలు పనిచేసే చోట వేధింపులకు గురవుతున్నారని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. మహిళా ఉద్యోగులకు రెస్ట్ రూమ్లు, టాయిలెట్లు, మరిన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు కూచిపూడి శరత్ బాబు మాట్లాడుతూ
మహిళలకు సంబంధించిన అనేక జీవోలను ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ సాధించిందని తెలిపారు. మహిళలకు సంబంధించిన ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో స్టేట్ చైర్మన్ టి నిర్మల, స్టేట్ కన్వీనర్ పి మాధవి, జిల్లా కన్వీనర్ సిహెచ్ శిరీష, జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి, ట్రెజరర్ శివకుమార్, ఒంగోలు తాలూకా కార్యదర్శి షరీఫ్, రత్నరాణి, నారాయణమ్మ, జయమ్మ, దేవమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో సచివాలయ వ్యవస్థలో మరి ఎక్కువ ఉద్యోగులు ఉన్నారు. అందులో ఎక్కువ మహిళా ఉద్యోగులు, చిన్నపిల్లలు చిన్న వయసులో ఉద్యోగులకు వచ్చిన్నారు. మరి వాళ్ళు కూడా పనిచేసే ప్రదేశాలు ఎక్కడ లైటింగ్ వేధింపులున్నా సమస్యలున్నా వెంటనే మరి ఆ జిల్లా కార్యవర్గం దృష్టికి తీసుకొచ్చినట్లయితే వారు ఆ దిశగా సమస్యలు పరిష్కరిస్తున్నారు. మరి ఇంకా అనేకమైన సమస్యలు ఉన్నవి, అవి ఆర్థికంతో కూడుకున్నవి కావు. మరి మాకు చైల్డ్ కేర్ లీవ్ అన్నది ఒకటి ఇచ్చారు. మరి ఆ చైల్డ్ కేర్ లీవ్ 180 days ఉన్నది. మరి ఆ చైల్డ్ కేర్ లీవ్ని ఓన్లీ 18 years ఏజ్ ఉన్న వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది. మరి చాలామంది సీనియర్స్ ఉన్నారు. మరి ఇప్పుడు అందరూ చాలామంది కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నారు. వాళ్ళు ఎవరికి కూడా అది యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం లేదు. మరి యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటే మిగతా వాళ్ళందరికీ 18 years దాటిపోయిన పెద్దవాళ్ళు ఉన్నారు. సో ఆ క్యాప్ అయితే ఏదైతే ఉందో ఆ క్యాప్ తీసేమని అడుగుతున్నాం. అలాగే 5 years స్పెషల్ క్యాజులు కూడా కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు ఎన్హెచ్ఎం అని. అలా కాకుండా యూనివర్సల్గా ప్రతి మహిళా ఉద్యోగికి కూడా అది యూటిలైజ్ చేస్తే దశగా ఇమ్మని అడుగుతున్నాం. సంఘంలో కూడా మహిళ అనేది వెన్నుముకగా ఉంటుంది అన్నది కొనియాడారు. అదేవిధంగా ఒక మహిళా దినోత్సవం రోజునే మహిళ గౌరవింపబడుతుంది. మిగిలిన అన్ని 365 రోజులు గౌరవింపబడాలి. అన్ని రాష్ట్ర కార్యాలయాల్లోనూ మహిళ ఏ విధమైన సమస్య లేకుండా ఉండాలి అంటే నాయకులు పటిష్టంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తాలూకా యూనిట్లు, జిల్లా యూనిట్లు, రాష్ట్ర యూనిట్లలో కూడా అన్ని విభాగాల్లో మహిళా యూనిట్ల ఏర్పాటు, వాళ్ళ యొక్క అభివృద్ధికి తోడ్పడాలని, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మహిళా దినోత్సవంకి ఈ సంవత్సరం వాళ్ళు ఇచ్చిన పిలుపు అనేది ప్రతి ఒక్క మహిళా ఉద్యోగి యొక్క ఇంటి సమస్య మన సమస్యగా భావించి వాళ్ళు మనకి చెప్పుకునే విధంగా మన నాయకులు పనిచేయాలని, వాళ్ళకి సాధారణంగా ఆదరించి వాళ్ళని గౌరవించుకుంటూ మహిళల్ని ఇంకా నాయకులుగా తయారు చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఉండే ఉద్యోగుల సమస్యలన్నీ తెలుసుకుని పరిష్కరించాలనే ఉద్దేశంతో వచ్చారు. అలాగే ఇప్పుడు చెప్పారు అందరూ కూడా మహిళలకు పనిచేసే చోట్ల ఏదన్నా సమస్యలు ఉన్నట్లయితే అవి కానీ, లేదా ఆరోగ్య విషయం పట్ల కూడా వాళ్ళు శ్రద్ధ వహించాలని, పని ఒత్తిడితో మహిళలు అనారోగ్యాలు పాలవుతున్నారు కాబట్టి వాళ్ళ సమస్యలు చెప్పుకోలేకపోతారు. కాబట్టి మహిళలుగా మా ఉమెన్ వింగ్కి తెలియజేస్తే మేము ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. మాకు అన్ని సమస్యల్లో మేము సమభాగం, అన్ని పోరాటాల్లో మేము సమభాగం ఉంటాము. అలాగే మాకు రావాల్సినటువంటి రాయితీలు, సరెండర్ లీవులు కానీ, టీఏలు కానీ, హెచ్ఆర్ఏలు కానీ ఏది రావాల్సి ఉన్నా సరే మా అధ్యక్ష కార్యదర్శి చేసే పోరాటంలో మేము సగభాగం ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, బిఆర్ అంబేద్కర్ ను విమర్శించడాన్ని వ్యతిరేకిస్తూ అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని, రాబోయే మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలలో తీర్మానం చేయాలని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బిఆర్ గౌస్ ఆధ్వర్యంలో ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్ కోడూరి వెంకటేశ్వరరావుని కలిసి వినతి పత్రం సమర్పించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రతిరోజు రాజ్యాంగంపై విషం చిమ్ముతూ రాజ్యాంగబద్ధమైన సంస్థలను నిర్వీర్యం చేస్తూ ఈ రోజు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను విమర్శించడం సిగ్గుచేటని గౌస్ అన్నారు. భారతదేశంలో రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనుశాస్త్రాన్ని అమలు చేయాలని ఆర్ఎస్ఎస్ అజెండాతో బీజేపీ ప్రభుత్వం ముందుకు వెళుతుందని, లౌకికవాదులు, రాజ్యాంగ శ్రేయోభిలాషులు అందరూ ఈ చర్యలను వ్యతిరేకించాలని కోరారు. కార్యక్రమంలో బుద్దండి మల్లికార్జునరావు, షేక్ రసూల్, తెలగలపూడి బుజ్జి, షేక్ అబ్దుల్ రవూఫ్, షేక్ కరీం బేగ్, రాయపాటి గిడియన్, సుధీర్ వర్మ, షేక్ ఇమాం, దండుపాలు ప్రసాద్, కల్లూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గురించి అభ్యంతరకరమైన రీతిలో సాక్షాత్తు ఈ దేశ కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా ఆయన గురించి మాట్లాడటం జరిగింది. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ని కానివ్వండి, ఈ దేశ స్వాతంత్రానికి కారణమైనటువంటి గాంధీని కానివ్వండి, ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛా వాయువులు అందించినటువంటి రాజ్యాంగాన్ని కానివ్వండి అవమానిస్తూ వాటి ప్రతిష్టను దిగజార్చడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అయితే వీటన్నిటిని వ్యతిరేకిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మరియు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు భారతదేశం అంతటా
ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో ఏదైతే రాజ్యాంగబద్ధంగా దళితులు సర్పంచులుగా, మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా ఎన్నిక కాబడ్డారో వారి దగ్గరికి వెళ్ళి రేపు రాబోయే పంచాయతీ తీర్మాన సమావేశాలు కానివ్వండి, మున్సిపల్ సమావేశాలు కానివ్వండి, కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాలు కానివ్వండి, అమిత్ షాని కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతూ తీర్మానం చేయవలసిందిగా మేము ఈరోజు కార్పొరేషన్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. పార్లమెంట్లో అమిత్ షా మాట్లాడిన మాటలకు రానున్న కాలాల్లో రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే కార్యక్రమంగా బీజేపీ పార్టీ వ్యవహరిస్తుందని, రాజ్యాంగబద్ధంగా ఈరోజు ఒంగోలు మేయర్ అయిన దళిత మహిళ మేయర్ అయిందంటే దానికి కారణం రాజ్యాంగమే. అలాంటి రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే విధంగా ఎస్సీలు ఎక్కడైతే పంచాయతీ ప్రెసిడెంట్లుగా, మండల ప్రెసిడెంట్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరి చేత రానున్న సమావేశాల్లో అమిత్ షాని ఇది చేయటం తప్పని చెప్పని ఆయన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనే దాని మీద మీరు పెట్టాలి, సమావేశంలో ఇది అప్పీల్ పెట్టాలని చెప్పని ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ వినతిపత్రం సమర్పించే భాగంలో ఈరోజు మన ఒంగోలు మేయర్ దళిత మహిళ కాబట్టి మన ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి బిఆర్ గౌస్ గారు దాని మీదుగా కమిషనర్ గారికి ఇవ్వటం జరిగింది, మన మేయర్ గారికి సమర్పించమని చెప్పడం. ఒంగోలు కొప్పోల్ రోడ్లోని డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్లో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. పాఠశాల ఆవరణలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులు పండుగ శోభను ఉట్టిపడేలా రంగవల్లులు చిత్రీకరించారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థులు, సిబ్బంది అందరూ కలిసి ఆటపాటలతో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. చిన్నారుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. భోగి మంటలు వేసి సందడి చేశారు. పాఠశాల కరెస్పాండెంట్ యూబీఎస్ లక్ష్మీదేవి మాట్లాడుతూ హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ అని అన్నారు. సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశించేదే సంక్రాంతి అని అన్నారు. సంక్రాంతికి పాడి పంటలు ప్రతి ఇంటికి చేరి రైతుల ఇళ్లలో గిల్లు ఆనందంతో ఉంటాయన్నారు. పండుగలు వాటి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయాలనే ఆకాంక్షతో ఇటువంటి కార్యక్రమాలను తమ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భారతదేశంలో హిందువులు జరుపుకునేటువంటి పండుగల్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ యొక్క పండుగని మనం 3 రోజులుగా ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటూ ఉంటాము. భోగి, మకర సంక్రాంతి, అలాగే ముక్కనుమ 3 రోజులుగా మన పండుగను జరుపుకుంటూ ఉంటాము. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఇంట్లోకి కూడా పాడి పంటలు ఇళ్ళు చేరుతాయి. ఇల్లు చేరటం వల్ల ప్రతి ఒక్కరు కూడా సిరి సంపదలు కలిగి ఉంటారు కాబట్టి ఈ పండుగని చక్కగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ పండుగ మా యొక్క డ్రీమ్ స్కూల్ నందు ఈరోజు ముందుగానే ఒక 4 రోజుల ముందుగానే పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ సంక్రాంతి పండుగల్లో భాగంగా మా తల్లిదండ్రులందరికీ కూడా మేము ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో గెలుపొందినటువంటి తల్లిదండ్రులకి మేము ఇప్పుడు బహుమతులు అందించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క సంక్రాంతి ప్రతి ఒక్కరిలో కూడా ఆయురారోగ్యాలను, భోగభాగ్యాలను, సౌభాగ్యాలను తీసుకురా
తీసుకురావాలని మనసారా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. క్రీడల్లో పోటీతత్వం, క్రీడా స్ఫూర్తి ఉండాలని సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీకృష్ణ అన్నారు. సంక్రాంతి సందర్భంగా చిక్కాల కిరణ్ కుమార్ నేతృత్వంలో ఒంగోలు DRRM మున్సిపల్ హైస్కూల్లో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండవ మురళీకృష్ణ బ్యాటింగ్ చేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. 10 ఏళ్లుగా ఎంతో వ్యయ ప్రయాసల కూర్చి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. DRRM హైస్కూల్ హెడ్ మాస్టర్ వెంకట్రావు, రమణయ్య, బండి మహేంద్ర, శ్రీను, పవన్, వంశీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతికి క్రికెట్ క్లబ్ మన RSR క్రికెట్ టీం తరఫున క్రికెట్ పోటీలు మన చిక్కాల కిరణ్ నాకు గత 4-5 సంవత్సరాల నుంచి పరిచయం. చాలా నమ్మకస్తుడు, క్రికెట్టే తన ఇదిగా పెట్టుకుంటాడు. మెయిన్గా ఆటల పోటీలు అన్నిటితో ముఖ్యంగా క్రికెట్. నాతో వచ్చి ఇలా వాళ్ళంతకుముందు వాళ్ళ మిత్రుడి స్మారకార్థం పెట్టేవాడు, అలాగే సంక్రాంతి పోటీలు పెట్టేవాడు. అలాగే 11వ సంవత్సరం అయిన ఇప్పుడు కూడా క్రికెట్ పోటీలు పెడదామన్నా అని అడిగాడు. అలాగే కంటిన్యూ చేయండి, నా సహకారం ఇప్పుడు అందిస్తానని చెప్పాను. దీన్ని అందరూ క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని కొన్ని టీములు గెలుస్తాయి, ఓడిపోయిన వాళ్ళు కూడా నైరాశ్యం చెందకుండా ఇది సరదాగా స్పోర్ట్గా తీసుకుని అందరూ ఎంజాయ్ చేయాలి. సంక్రాంతి సెలవులకి ప్రతి సంక్రాంతి సెలవులకి పెడుతున్నాడు కిరణ్, అభినందించాలి మనం. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద చిల్డ్రన్. అలాగే ఈ స్కూల్లో అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి కూడా మా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఈ టోర్నమెంట్కి ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు ఫౌండర్ అయినటువంటి శ్రీ మండవ మురళీకృష్ణ అన్నగారు వచ్చి ఈ టోర్నమెంట్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ టోర్నమెంట్లో మొత్తం 38 టీములు పాల్గొనడం జరిగింది. ఇది 9వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఈ టోర్నమెంట్ అనేది జరుగుతుంది. ఈ టోర్నమెంట్ని మేము ఇంత దిగ్విజయంగా జరుపుకుంటున్నామంటే మాకు మా వెనకుండి ఎంతో సపోర్ట్గా ఉన్న మండవ మురళీకృష్ణ అన్నగారు సపోర్ట్తోనే. ఎందుకంటే అన్న సపోర్ట్ లేకపోతే ఇంత దిగ్విజయంగా మేము ఈ టోర్నమెంట్ని ఈ సంవత్సరం జరిపేవాళ్ళం కాదు. అట్లాగే 17వ తారీఖు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు వచ్చి బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. అలాగే ఈ టోర్నమెంట్కి ఫస్ట్ ప్రైజు 20,000, సెకండ్ ప్రైజు 10,000, థర్డ్ ప్రైజ్ 7,000, ఫోర్త్ ప్రైజ్ 5,000, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ 5,000గా ఇవ్వడం జరుగుతుంది. దేవస్థానాలలో పనిచేస్తున్న అర్చకులపై దాడులను అరికట్టాలని చీమకుర్తిలో అర్చక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పొన్నూరులో ఆలయ అర్చకులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని చీమకుర్తిలో శ్రీ నగరేశ్వర స్వామి దేవస్థానంలో ప్రకాశం జిల్లా ఆది శైవ అర్చక సంఘం అధ్యక్షులు మాధవ శర్మ పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆది శైవ అర్చక కార్యదర్శి వాసుదేవమూర్తి, అర్చక ప్రతినిధులు అల్లూరి రామకృష్ణ శర్మ, అల్లూరి మనోజ్ పాల్గొన్నారు. ఒల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పనిచేస్తున్నటువంటి నూతలపాటి నాగేశ్వరరావు అనే అర్చకుడి మీద దాడి చేయటం చాలా హేయనీయం. దీన్ని మేము ప్రకాశం జిల్లా ఆదిసేవ సంఘం తరపున ఖండిస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో అర్చకుడు అంటే చాలా చులకన భావంగా ఉంది. సంఘటనలు ఎన్ని జరుగుతున్నా కానీ మళ్ళా పునరావృతం అవుతూనే ఉన్నాయి. అర్చకుడి మీదకి ఈజీగా అందరూ కూడా జనాలు వెళ్ళి వాళ్ళ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. దీన్ని మేము జిల్లా తరపున ఖండిస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వం వారికి మేము విన్నవించేది ఏంటంటే అర్చకుడికి అలాగే బ్రాహ్మణుడికి సెక్యూరిటీ పరంగా ఏదైనా ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దీని మీద ఇప్పుడు ఈ నూతలపాటి నాగేశ్వరరావు మీద జరిగిన చర్యకి ప్రభుత్వం వారు స్పందించి అలాగే వాళ్ళు ఎవరైతే కొట్టారో జరిగింది. దీన్ని మేము ప్రకాశం జిల్లా ఆదిసేవ సంఘం తరఫున తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఆ దాడి చేసిన వ్యక్తిని ప్రభుత్వం వారు స్పందించి పోలీసులు వారు స్పందించి చొరవ తీసుకొని వెంటనే శిక్ష పడేట్టుగా అమలు చేయాలని మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికోసం ఆయనకి న్యాయం జరగడం కోసం ప్రకాశం జిల్లా కాదు అన్ని జిల్లాల తరఫున మేము ఆదిసేవ సంఘ సభ్యులందరం కూడా అక్కడికి వెళ్ళి అవసరమైతే ఆయనకి న్యాయం జరిగేంత వరకు తీవ్రమైన కృషి చేస్తామని ఈ మీడియా పరంగా నేను అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అర్చకుడి మీద దాడి అంటే ఈరోజు అర్చకుడి మీద దాడి జరగడం కాదు, అర్చక సంఘానికే జరిగినటువంటి దాడిగా మేము పరిగణిస్తూ ఉన్నాం.
కనుక దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము నిరసన ధర్నాలు చేయడానికి కూడా మేము ఒక్కటి వెనకాడడం కూడా ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అద్దంకిలోని ప్రకాశం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో భారతదేశ మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ 194వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ప్రధాన ఉపాధ్యాయురాలు డోలా సువర్ణ పద్మావతి అధ్యక్షత వహించారు. ముందుగా ఫాతిమా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫాతిమా షేక్ నేటి మహిళా ఉపాధ్యాయునులకు ఆదర్శప్రాయురాలని, ఆమె స్ఫూర్తితో అందరూ సేవా దృక్పథంతో పనిచేయాలని పద్మావతి అన్నారు. కార్యక్రమంలో జ్యోతి రమేష్ బాబు, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, ఉబ్బా దేవపాలన, తాళ్ళూరి బాబురావు, జ్యోతి రమేష్ బాబు, చెన్నుపల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు. మహిళా ఉపాధ్యాయురాలను శాల్వాలతో సత్కరించారు. జ్యోతిరావు పూలే గారిని వెలివేస్తే తప్ప మీరు ఈ ఊర్లో ఉండడానికి లేదు అని చెప్పేసి అల్టిమేటం జారీ చేస్తే, అయ్యా మీ ఇద్దరి వల్ల మేము కూడా విలువపడుతున్నాము, ఊరు నుంచి బయటకు వెళ్ళాలి, మర్యాదకి ఇంట్లో నుంచి వెళ్ళిపోండి కన్న తల్లిదండ్రులే చెప్పారు ఆ రోజు. ఆ పరిస్థితుల్లో ఊర్లో ఎవరు కూడా ఇల్లు ఇవ్వలే వాళ్ళకి. అప్పుడు ముందుకు వచ్చినటువంటి మహానుభావురాలు ఎవరయ్యా అంటే ఫాతిమా షేక్ గారు. ఫాతిమా షేక్ గారు వారి యొక్క సోదరులు ఇద్దరు కూడా, మీరు మా ఇంట్లోకి రండి, మా ఇంట్లో ఉండండి, మమ్మల్ని ఊరు వెలేసినా పర్లేదు, మీరు చేసేటువంటి మంచి కార్యక్రమం అని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి మహానుభావురాలు ఫాతిమా షేక్ గారు. ఆ విధంగా ఆ సావిత్రిబాయి పూలే గారితో, మహాత్మా జ్యోతిరావు పూలే గారితో తమ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ చదువుకుంటూ ఆమె పూలే గారు స్థాపించినటువంటి 5 పాఠశాలల స్థాపనలో ప్రముఖురాలుగా ఈమె నిలబడింది. అన్ని విషయాల్లో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ విద్యార్థులకు అంటే మహిళలకు ఆ రోజు బాలికలకు శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. ఎదుటి వారి నుండి ఏమి ఆశించకుండా పలకరించే సుగుణం కలిగి ఉండడం ఎంతో ఉన్నతమైంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.